2016లో జరిగిన పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని ఆ వీడియోలో ప్రకటించారు. 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే చెబుతూ బీజేపీ నమ్మబలికింది. 5 సంవత్సరాలు కూడా అయింది. మోడీ ఇచ్చిన హామీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది. కమలం పాలనలో రైతన్నల ఆదాయం మరింత పడిపోయింది. అన్నదాతల్ని ఆదుకుంటామంటూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతుల కోసమేనని 2016లోనే ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. 2022-23 ధరల ప్రకారం అయితే అన్నదాతల వార్షిక సగటు ఆదాయం 2,71,378 రూపాయలు ఉండాలని కూడా చెప్పింది. కానీ వాస్తవాలను చూస్తే 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2015-16లో 96,703 రూపాయలుగా ఉన్న రైతు కుటుంబాల సంవత్సర ఆదాయం 2018-19 నాటికి 1,22,616కి పెరిగింది. అంటే రైతుల ఆదాయం కేవలం 2.98% మాత్రమే పెరిగింది. కానీ అంతకుముందు 2002-3 నుండి 2012-13 మధ్య కాలంలో రైతు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 3% పెరిగింది. మోడీ సర్కారు పాలనలో అంత శాతం కూడా పెరగలేదు. పైగా మోడీ కాలంలో 2015-16 నుండి పంటల సాగు ద్వారా వచ్చిన ఆదాయం ఏటా 1.5% మేర తగ్గుతూ వస్తుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు వచ్చిందని పార్లమెంటులో అడిగితే గత సంవత్సరం డిసెంబర్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిస్తూ వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే అవసరమైతే చర్యలు తీసుకుంటాయి అని తప్పించుకున్నారు. రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చేసిన సిఫారసులకు 2018-19 బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం అమలు చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అట్లనే పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% అదనంగా ఉండాలన్న సిఫారసును ఆమోదించింది. దీనికి కట్టుబడి ఉంటామని 2022 డిసెంబర్లో వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు. కానీ తీరా చూస్తే బీజేపీ 10 ఏళ్ల పాలనలో కనీస మద్దతు ధరల పెంపు యూపీఏ పాలనతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు బయట పెడుతున్నాయి. ఇవి చేయకపోగా 2020లో మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయ వాణిజ్యం పెరుగుతుందని, రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చునని చెప్పింది. ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకేనని రైతులు పోరాటం చేశారు. దేశమంతా బంగుమంటే అన్నదాతలు ఏడాదికి పైగా ఉద్యమించడంతో 2021లో వాటిని మోడీ సర్కారు వెనక్కి తీసుకోక తప్పలేదు. ఇప్పుడు రైతులకు జరుగుతున్న దాడిపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ అన్నదాతలపై జులుం తగదని, రైతులపై పోలీసుల చర్యను ఖండిస్తున్నామని చెప్పారు. రైతులపై టియర్ గ్యాస్ సేల్స్ కాల్చడానికి డ్రోన్లను ఉపయోగించడం, అన్ని రకాల బారికేడ్లు ఏర్పాట్లు చరిత్రలో ఎప్పుడు వినలేదని విమర్శించారు. మనందరికీ అన్నం పెట్టే అన్నదాతలను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత. కమలం సర్కారు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలు అమలు తీరుపై, ఇప్పుడు రైతులపై బీజేపీ కేంద్ర సర్కారు చేస్తున్న దాడిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి.